మాటలు సార్లు బాగా వినాలని మాకు ఉత్సాహం ఉంది. చాలా అదేవిధంగా ఇంకా మరి ఇంకా అందరు కోరుకున్నట్టుగా ఇలానే హ్యాపీగా అందరితో ఉంటారు. అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి జరగాలని మనం అందరం దాని ఒక ఒక్క అక్షరంలో కూడా ఇంగ్లీష్లో మాట్లాడుకున్నాం. ఇంగ్లీష్లో మాట్లాడిన పదాల్లో ఒకటి డాక్టరు, సూపరింటెండెంట్, సార్, బర్త్డే, జాయిన్, అపాయింట్మెంట్, ఇవి కొన్ని పదాలు యూజ్ చేసి తెలుగులో చాలా చక్కగా మాట్లాడారు. వాళ్ళ సిస్టర్ నా క్లాస్ పెట్టి గ్రూప్లో విశేష కూడా ఉండేవాళ్ళ, అంటే మా బ్యాచ్ గ్రూప్ ఉంటుంది. మామూలుగా బేసిక్ అయితే ఏదైనా డాక్యుమెంట్ మాట్లాడడానికి మీరు ఇంత ఎమోషనల్ అయితే నాకు మాట్లాడాలి కాదు, అంటే ఇక డిఫరెంట్ అయిపోతుంది కదా. సో మీరు నా బర్త్డే చూపించిన ఎఫెక్షన్, మీ విషెస్ అంటే మాట్లాడాలి అరేంజ్ చేసి మీకు చూపించిన ప్రేమకి ప్రత్యేక ధన్యవాదాలు. ఐ లవ్ యూ. నాకు ఏంటంటే నా నా మెంటాలిటీ ఒకటే, నా సరౌండింగ్లో ఎక్కడైనా ఎవరైనా నాకు పనిచేసినా నాతో ఫస్ట్ ఐ ప్రొటెక్ట్ వాడు ఏదన్నా కానీ వీ హౌ టు ప్రొటెక్ట్ యూ అంటే యూ కానీ నీ తోడు వాడు ఎవరన్నా కానీ దాని తర్వాతే నెక్స్ట్ వాడు మిస్టేక్ చేసినా నువ్వు ప్రొటెక్ట్ చేసుకున్న తర్వాత అట్లా ఉంటుంది అన్నమాట. ఏదన్నా నాకు సపోజ్ మీ గురించి ఎవరైనా అనుకో, పేషెంట్ గురించి ఇష్టం తిట్టిందన్నాను, ఒకరోజు 30 మంది పేషెంట్లు వస్తుంది, 29 తిట్టకుండా 30 ఎందుకు తిట్టాలి? సో మీ సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు సార్, ఫస్ట్ అది చూడండి. లేదు సార్ మీరే వస్తే మళ్ళీ వాడికి సపోర్ట్ చేస్తాను అంటాం. I always support my staff. ఎక్కడైనా అదే